బ్రేకింగ్లో చూస్తున్నాం. పేపర్ లీకుల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నిరసన అంటే లాఠీచార్జ్ కాదని, అదే సమయంలో హింసకు కూడా తావు ఉండకూడదని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని, నిరసనకారుల హింసాత్మక చర్యలపై కూడా సమానంగా దర్యాప్తు జరగాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి ఘటనలో ఒకే విధానాన్ని అనుసరించాలంటూ పేర్కొన్న ధర్మాసనం పోలీసుల ప్రాణాలు అంతే విలువైనవని గుర్తు చేసింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను రేపు ఒకేసారి విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నిరసన తెలపడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అంటోంది సుప్రీంకోర్టు. రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా న్యూస్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు కావడం ఉంది. ఈ పిటిషన్లపై కూడా ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అన్ని పిటిషన్లు కలిపి రేపు విచారిస్తున్నాను. అయినప్పటికీ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందంటూ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారం సంబంధించిన అంశంపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. దానిపై కూడా ఖచ్చితంగా విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశమంతటా కూడా ఒకే విధానం ఉండాలి, మరి పోలీసుల జీవితం కూడా విలువైనది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే నిరసనకారులు హింసను కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించే విధంగా చూడాలి. ఖచ్చితంగా అన్ని పిటిషన్లు కలిపి రేపు విచారిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిరసన అంటే కేవలం లాఠీ చార్జే కాదు, హింస కూడా కాదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే మొన్న ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ భవన్ వద్ద పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, మరోవైపు నిరసనకారులు వ్యవహరించిన తీరు సంబంధించిన అంశంపై కూడా సుప్రీంకోర్టు కొంత ఆసక్తిమైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు విధులు ఏ విధంగా నిర్వహించారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపై ఏ రకంగా విచక్షణ రహితంగా దాడి చేశారు, వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాల్సిందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే తరహాలో పోలీసులపై జరిపినటువంటి ఏదైతే పోలీసులపై కూడా జరిగినటువంటి అమానుషమైన ఘటనలు ఏదైతే చాలా మంది దాదాపు 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలంటూ కూడా ఖచ్చితంగా అటు సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు కలిపి రేపు సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపడతామంటూ కూడా ఈ అన్ని పిటిషన్లు కలిపి రేపటికి వాయిదా వేయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.